కడప జిల్లా వేంపల్లిలో పారిశుద్ధ్య సమస్యలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు వినూత్నంగా నిరసన తెలిపారు. గ్రామంలో పేరుకుపోయిన చెత్తను స్వయంగా శుభ్రం చేస్తూ అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. మాజీ రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ధ్రువ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారి శాల వద్ద ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన తులసిరెడ్డి, వేంపల్లి వంటి పెద్ద గ్రామ పంచాయతీల్లో చెత్త సమస్య అధికమవడం దురదృష్టకరమన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. చెత్త సమస్య కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు మరియు పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. పడకలు పట్టుకునేది, పోజులు కొట్టేది, స్వచ్ఛాంధ్ర అనేది కనీసం ఆ మొక్కుబడి ఆ తంతు కూడా వెంపలు చేయడంలా. కాబట్టి చాలా దరిద్రంగా అయిపోయింది. వేంపల్లె మురికి వేంపల్లెకి తారైపోయింది కనీసం. కాబట్టి అనేకసార్లు తీసుకోవడం జరిగింది. కానీ మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అటు అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు సింబాలిక్గా ఈ యొక్క వేంపల్లె మేజర్ పంచాయతీలో అంబార్చాలకు ఎదురుగా ఉండే ఈ రోడ్డులో ఇక్కడ పారిశుద్ధ్య కార్యక్రమాన్ని కాంగ్రెస్ శ్రేణులు చేపట్టడం జరిగింది. ఇది ఒక సింబాలిక్గా. ఇప్పటికైనా సరే అధికారులు, ప్రభుత్వం వెంటనే ఈ యొక్క సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బందికి, గ్రీన్ అంబాసిడర్స్కు వాళ్లకు 5 నెలలుగా పెండింగ్ ఉన్నటువంటి ఆ జీతాలు వెంటనే ఇవ్వాలని, ఆ 22 నెలల ప్రావిడెంట్ ఫండ్ను వాళ్ళ ఖాతాలో వేయాలని, తర్వాత వాళ్ళ చేత పని చేపించి ఈ యొక్క వేంపల్లె ప్రజలను యమధర్మరాజు దగ్గరికి పోకుండా కాపాడాలని అటు అధికారులకు, అటు ప్రభుత్వానికి చేతులెత్తి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.